నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలో వెలసి ఉన్న విష్ణు దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమాన్చార్యులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి వేకువజామునే సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం పంచామృత అభిషేకాలను వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్నదాన ప్రసాదాలను ఉభయదాతలు పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సుధాకర్, శివమ్మ, నిర్మలమ్మ, ప్రభాకర్, పొట్టి సుబ్బారావు, చల్లా శ్రీధర్, ధనుజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుకే ఆయుర్వేద ఐశ్వర్యం, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉండాలి. ధర్మ అర్థ కామ మోక్షం 4 ఉండాలి. వేదో సమావహం జీవనం దిశో విశాహం అనుభవృద్ధి సిద్ధ్యర్థం ఇట్లాగే స్వామి కార్యక్రమం చేయాలని. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏకాదశికి స్వామివారికి ఉదయాన్నే క్షీరాభిషేకం, తదుపరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి విశేషమైనటువంటి ఈరోజు మనుబోలు గ్రామస్తులైనటువంటి పొట్టి హనుమంతరావు, వారి ధర్మపత్ని శ్రీకుమారి, మరి వారి కుమారులు, కోడళ్ళు, కుటుంబ సభ్యులు, వారి తమ్ముడు నాగేంద్ర ప్రసాద్, వాళ్ళ ధర్మపత్ని అనురాధ, అందరూ కూడా కుటుంబ సభ్యులు ఈరోజు స్వామివారికి ఉషకాలం ప్రాతకాలం నుంచే పంచామృత అభిషేకం, తదుపరి తీర్థప్రసాద వినియోగం, ఇప్పుడు బృహత్తరమైనటువంటి అన్నప్రసాద కార్యక్రమానికి కూడా వారే సహకరిస్తూ పొద్దుటి నుంచి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి సేవలో తరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు, ఆయురారోగ్యాలతో వారు ఎప్పుడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని స్వామివారిని వారి తరఫున కోరుతూ ఉన్నాం. వారికి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని అనుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా సాగడానికి మన మనుబోలు గ్రామం నుండి కార్యకర్త దేవాలయానికి ఈ కార్యక్రమం సాగుతూ ఉందనంటే పెనుగొండ సుధాకర్ గారు, తర్వాత పొట్టి సుబ్బారావు గారు, చల్లా శ్రీధరు, అలాగే మంగళ ధనుంజయరెడ్డి, అలాగే శివముందమ్మ, నిర్మలమ్మ, ఇంకా చిన్నమ్మనామి, ఇలా ప్రభాకరు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి తెల్లవారి నుంచే కార్యక్రమానికి నిన్నటి నుంచి ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా శ్రద్ధగా వాళ్ళు ఏమీ ఆశించకుండా కేవలం భగవంతుడి సేవలో తరించాలని వారు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సేవలో ఇంకా కూడా అందరూ కూడా రావచ్చు, కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దీనికి ఎవరి ఆహ్వానం అవసరం లేదు. ఎవరికి వారే స్వామి పెళ్లికి అందరూ పెద్దలు అన్నట్టు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొనవచ్చు, ఏదైనా సేవలు చేయవచ్చు. పూజ ఒకటే కాదు, సేవలు చేయడం కూడా స్వామి యొక్క కార్యక్రమంలో భాగమే. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించేటువంటి వచ్చినటువంటి భక్తులకు కూడా ఆయురారోగ్యాలు కలగాలని, స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ నమం సర్వదాం ఆశాం కుశవాగ్రాం కడై వహంతిం కమలాస్తం బాలకృష్ణం కేత్రాం జగదీశ్వరీంచాం కేత్రాసవినే వంశాభిమాం సవిందరే స్నాయే సర్వం గలం వేదరాజకరమే నిర్గోపదహాభ్యాం తతో ధర్మాధియాయం కృష్ణాకర్మాన్ విషయితం కందాయికస్య ఇంద్రస్య విద్యుశ్రః రుద్రాసవినేవం జాగ్వాగం సస్విందతే స్నాయే సర్వం గలం नमस्ते क्षमय साक्षात्कार शिक्षा
हरियमुत्पानमलङ्कर्षयति पराशरन्धोयाद्रुवादं सप्तमुन्दरे यो आमुनिपराशरन्धोयाद्रुवादं Được. ఏం వడ పిడిచాడు వడ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.